అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అంటే ఒక మనిషి, ఒక మహిళ మొగుడిని 1.5 కోటికి అమ్మేసింది. 1,50,00,000 మొగుడిని అమ్మేసింది. ఇది రియల్లా ఫేక్ అంటే ఇది పక్కా రియల్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, రియల్ అప్డేట్స్‌ని రియల్ అని చెప్తా. ఫేక్ అప్డేట్స్‌ని ఫేక్ అని చెప్తా. రూమర్స్‌ని రూమర్స్ అని చెప్తా. ఇది రియల్ అప్డేట్. మామూలుగా ఈ యమ్మ నిజంగా బ్లూ డ్రమ్‌లో మొగుడిని చంపేయకుండా మొగుడిని నమ్మేసింది గదా! దీనికి మెచ్చుకోవాలి. అవునా కదా! అంటే తెలుగు సినిమా ఒక సినిమా అయితే ఉంది. 'శుభలగ్నం' సినిమా అని. దాంట్లో జగపతి బాబు, ఆమిన, రోజా అయితే ఉంటారు. ఈ సినిమాలో పెళ్ళాం మొగుడిని అమ్మేస్తుంది. లాస్ట్‌కి అమ్మేసిన తర్వాత ఈ యమ్మ జాస్తి ఒంటరిగా ఫీల్ అయితుంది. అలోన్‌గా ఫీల్ అయ్యి మొగుడి వాల్యూ ఏమి అని ఈ సినిమా అయితే చూపిస్తుంది. కానీ కానీ డబ్బు విలువ తెలుస్తుంది. ఇది నేను చెప్పే స్టోరీలో. ఇది జరిగిండేది మధ్యప్రదేశ్‌లో. మధ్యప్రదేశ్‌లో ఒక ఫ్యామిలీ అయితే ఉంది. ఆ ఫ్యామిలీలో వాడి పేరొచ్చి రాజేష్. ఓకేనా? ఆ యమ్మ పేరొచ్చి ఆ మహిళ పేరొచ్చి రజని. వీళ్ళిద్దరికీ ఒక కూతురైతే ఉంది. ఈ మొగుడు ఏం చేస్తున్నాడంటే ఆఫీస్‌లో యావదో ఒక కంపెనీలో ఆఫీస్‌లో పనైతే చేస్తున్నాడు. అక్కడే మామూలుగా మన ఇండియాలో అఫైర్స్ అంటే మామూలేనే. అవునా కదా! మన ఇండియాలోనే కాదు ఏ దేశం తీసుకున్నా అఫైర్స్ అనేవి మామూలుగానే ఉంటాయి. అవునా కదా! ఇక్కడేమంటే ఒక ఫ్యామిలీలో పెళ్ళాము వేరే వాడిని పెట్టుకుంది అంటే, అఫైర్ పెట్టుకుందంటే మొగునికి జాస్తి బాధేస్తుంది. మొగునికి కోపమొస్తుంది. అవునా కదా! ఇదే మొగుడు వేరే వాళ్ళని పెట్టుకుంటే గూడా పెళ్ళాంకి కోపమొస్తుంది. పెళ్ళాంకి బాధైతుంది. అవునా కదా! అదే ఆఫీస్‌లో వాడు ఇంకో ఆంటీనైతే తగులుకో ఉన్నాడు. అఫైర్ అయితే నడిపిస్తా ఉన్నాడు. బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇది ఫ్యామిలీలో తెలిసి ఎప్పుడూ గొడవలు, గొడవలు, గొడవలు. ఫ్యామిలీనే మారిపోయింది. ఎప్పుడు చూసినా గొడవలే. ఈ గొడవలను చూసి కూతురికి విసుగొచ్చేసింది. జాస్తి అంటే జాస్తి. అవును గదా! పేరెంట్స్ గొడవలు పడతా ఉంటే కూతురు ఊరికే ఉంటుందా? వాళ్ళకి బాధేస్తుంది. ఆ బాధని ఇంకా యమ్మ కోర్ట్‌కి పోయి కోర్ట్‌లో అయితే వివరించింది. ఇట్లా మా డ్యాడీ ఎవరితోనో అఫైర్ పెట్టుకొని ఎప్పుడూ గొడవలే. వాళ్ళమ్మ ఎప్పుడూ బాధపడతా ఉంది. వాళ్ళమ్మ మనస్థితి బాగలేకుండా అయిపోయింది. అందుకే దీనైతే వివరించింది కోర్ట్‌లో. ఫైనల్‌గా ఏం జేసిందంటే ఈ రజిని అనే మహిళ మంచిగా ఆలోచించింది. మంచి టెక్నిక్‌తో ఆలోచించి మొగుడిని చంపకుండా ఏం జేసిందంటే, ఆ మొగుడు ఎవరిని పెట్టుకున్నాడో ఆంటీని. ఆయమ్మ కన్నా వయసు జాస్తి అంట ఆంటీది. ఓకేనా? ఆయమ్మతో డీల్ అయితే మాట్లాడుకుంది. నా మొగుడిని నేను వదిలేస్తా. నువ్వు ఇష్టం వచ్చినట్లు వాడుకో. నాకు అవసరమే లేదు. కానీ 1,50,00,000 అయితే నాకు ఇచ్చెయ్యి అని డీల్ అయితే మాట్లాడుకుంది. ఇప్పుడే ఇప్పుడే ఎమర్జెన్సీగా ఇమ్మీడియేట్‌గా మీకుండే ఆస్తుల్ని ట్రాన్స్‌ఫర్ చేసి నా పేరు మీదని చెప్పింది. నిజంగా ఆ యమ్మ డబ్బులు లెక్క చేసిందిలా. ఆ మనిషి కోసం ఆ యమ్మ డబ్బుల్ని లెక్క చేయకుండా 1.5 కోటి ఆస్తుల్ని యమ్మ పేరు మీద రజని మీద రాసేసింది. అవునా కాదా? 1.5 కోటిని వాని కోసం వదిలేసిందంటే వానిలో మ్యాటర్ ఉంది అని లెక్క. ఆ యమ్మ వానితో హ్యాపీగా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏమో ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయితే అయిపోయింది. అవునా కదా! ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంటే కోర్ట్ కూడా పర్మిషన్ గ్రాంటెడ్ ఇచ్చేసింది. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయిపోయి నుంచి ఏం చేసిందంటే విడాకులైతే ఇచ్చేసింది. ఎక్కడన్నా సాయిపో నాకవసరం లేదు. నాకు డబ్బులొచ్చింది. స్ట్రాంగ్‌గా ఉన్నాను. మా పని మేము చూసుకుంటాము. మా లైఫ్ మాది. నువ్వెక్కడన్నా సాయి అని విడాకులైతే ఇచ్చేసింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్‌లో అయితే ఉంది. ఇది 2021లో అయితే జరిగిందంట. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. అవునా కాదా? ఇది కరెక్టా కాదా? ఒక లెక్కలో చెప్పాలంటే ఈ కాలంలో మొగుల్ని చంపేస్తున్నారు. ఆ ఎఫైర్ పెట్టుకొని వాళ్ళతో ప్లాన్ ఏసి మొగుల్నే చంపేస్తున్నారు. అవునా కదా! ఈమె ఒక లెక్కలో మంచి పనైనా చేసింది. మొగుడు ప్రాణాలు నిలబెట్టింది. అవునా కదా! డబ్బులతో 1.5 కోటితో ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయితే అయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ అమ్మ చేసింది కరెక్టా? కాదా? అవునా కదా! దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.